హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయ్స్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే హెయిర్ బ్యాండ్స్ అనమాట. సో హెయిర్ బ్యాండ్స్ అనమాట, ఇవి కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో నేనైతే ఆర్డర్ చేశాను. దట్ టు ప్యాక్ ఆఫ్ 4 అనమాట. సో ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి, మీకైతే చాలా బాగుంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. ఆల్రెడీ నేను చూసాను ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఏ మల్టీ కలర్ అనమాట. సో మీకు అయితే చాయిస్ ఆఫ్ కలర్ చూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాము ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి. సో ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 4 హెయిర్ బ్యాండ్స్. మీకు 4 కూడా రిమూవ్ చేసి చూపిస్తాను. ఒకటి పింక్, ఒకటి వైట్ అండ్ అలాగే ఒకటి క్రీమ్ కలరు, గోల్డ్ కలర్ అనమాట. ఒకటి వచ్చేసి బ్లాక్. ఇవైతే నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తానండి, డైలీ వాడతాను అనమాట. సో ఎప్పుడైనా సరే నేను బాత్ చేసి వచ్చేసిన తర్వాత లైక్ ఫేస్కి పౌడర్ అప్లై చేసుకున్నప్పుడు, నేను రెడీ అయ్యేటప్పుడు కూడా హెయిర్ అనేది నా ఫేస్ మీదకి వచ్చేయకుండా నేనైతే ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడైతే హెయిర్ పాడైపోద్ది కదా, పెట్టట్లేదు. సో ఆల్రెడీ సైజ్ అది ముందే చూసుకున్నాను. జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి సర్దికి సరిపోతున్నాయా, క్వాలిటీ ఎలా ఉందనేది చూసుకున్నాను. సో మంచి క్వాలిటీ హెయిర్ బ్యాండ్స్ అనమాట. దట్టు ప్లెయిన్ వచ్చేయకుండా మనకి డిజైన్ వచ్చిందండి. సో పింక్ కలరు, వైట్, బ్లాక్ అండ్ అలాగే గోల్డ్ కలర్ అనమాట. డిఫరెంట్ కలర్స్లో మనకైతే వచ్చాయి. సో నాకేంటి అంటే రెగ్యులర్గా నేను వాడతానండి. సో నేను ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసినప్పుడు కూడా, నార్మల్ రెగ్యులర్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా, హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు కూడా ఫేస్ పైకి అవి వచ్చేయకుండా నేనైతే ఈ హెయిర్ బ్యాండ్స్ అనేవి వాడతాను. చాలా బాగున్నాయి కదా హెయిర్ బ్యాండ్స్ అయితే. సో నేనైతే ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఒకసారి మన హెయిర్ బ్యాండ్స్ యొక్క డిజైన్ అంతా కూడా చెక్ చేద్దాము. సో ఇది వచ్చేసి ఏంటి అంటే అన్ని హెయిర్ బ్యాండ్స్ డిజైన్ సేమ్ అండి, కాకపోతే కలర్ అనేది డిఫరెంట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి స్మూత్ క్లాత్ అనేది మనకు వచ్చిందనమాట. సో దీనిపైన ఏంటి అంటే వైట్ కలర్ కుందన్స్తో మనకి గమ్ము పెట్టి అతికించారు. నీట్గా డిజైన్ అనేది ఇలా ఇచ్చేసారు. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటి అంటే లోపల ప్లాస్టిక్ అనేది ఉంటుంది, మన హెడ్కి సరిపడి, సైజుకి సరిపడి. ఇది వచ్చేసి 1 సైజ్ అనమాట. సో ఎవరికైనా ఇదైతే ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది అండ్ అలాగే ఎవరికైనా సైజు సెట్ అయిపోద్ది అనమాట. సో చాలా నీట్గా వచ్చింది, సేమ్. సో ఇలా మనకి వెల్వెట్ క్లాత్ అంటారు కదా, సో వెల్వెట్ క్లాత్ స్మూత్గా ఉండే మనకి క్లాత్ అనేది యూజ్ చేశారనమాట. ఇక్కడ ఎడ్జెస్లో మనకి బ్లాక్ ఇచ్చేసారు. సో అండ్ అలాగే ఇది వైట్ కలర్ కదా, సేమ్ డిజైన్, ఎడ్జెస్లో బ్లాక్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి గోల్డ్, ఎడ్జెస్లో బ్లాక్ కాబట్టి అంత అలా కనబట్టలేదు. సో ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే ట్రావెల్ చేసినప్పుడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. చాలా అందంగా ఉంటాయి. మీకు మీ డ్రెస్కి సరిపడా మ్యాచ్ అయ్యే కలర్ హెయిర్ బ్యాండ్ అనేది పెట్టుకోవచ్చు. చాలామంది ఇప్పుడు సైడ్ హెయిర్ ఇలా నేను తీసుకున్నాను కదా, అలా తీసుకొని దానిపైన ఇలా పెట్టేసుకుంటారనమాట. చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా, ట్రిప్స్కి, వెకేషన్స్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. సో గైస్, మంచి ప్రోడక్ట్ అని అయితే నేను చెప్తానండి. సో లాస్ట్ టైం ఏంటి అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా ఇయర్స్, ఒక 4 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. సో ఎంబీ మాల్కి వెళ్ళాను అనమాట. సో ఎంబీ మాల్కి వెళ్ళినప్పుడు నాకు అప్పట్లో ఇలాంటి హెయిర్ బ్యాండ్ అనేది ఎప్పుడు యూజ్ చేయలేదు. సడన్గా చూసి చాలా క్యూట్గా అనిపించింది. ఎప్పుడు కూడా చిన్నపిల్లలే పెట్టుకుంటారు కదా ఇలాంటివి. సో నాకైతే చాలా బాగా అనిపించి చూశాను. ఇది నాకు ఒక్క హెయిర్ బ్యాండ్ వచ్చేసి 450 రూపీస్ చెప్పాడు. అప్పుడు నేను పర్చేస్ చేయలేదు, ఎప్పుడు కొనుక్కోలేదు కాబట్టి ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్లో కూడా నేను చెక్ చేయలేదు అసలు హెయిర్ బ్యాండ్ ప్రైస్ ఎంత ఉంటుంది అని. సో నాకైతే అది రెడ్ కలర్ హెయిర్ బ్యాండ్ అనుకుంటా, రెడ్ ఆరెంజ్ ఆ టైప్లో చాలా బాగా నచ్చి నేనైతే కొనేసుకున్నాను 450 రూపీస్కి. మాల్లో అయితే చాలా బాంబు పేలిపోద్ది అనమాట ప్రైజ్. సో ఆ తర్వాత నాకు బయట నార్మల్గా జనరల్ స్టోర్స్లో కానీ ఆన్లైన్లో చూసిన తర్వాత ప్రైజెస్ షాక్ అయ్యాను. సో నేనైతే షాక్ అయిపోయాను. అప్పటి నుంచి కూడా నేనైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇలాంటి హెయిర్ బ్యాండ్స్. డైలీ వేర్ అనమాట, ఇది లేకపోతే నాకు డే వెళ్ళదు. సో ఇదైతే నేను మ్యాండేటరీగా యూజ్ చేసుకుంటాను. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి.
నా డ్రెస్కి తగ్గట్టు నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్కి తగ్గట్టు నేనైతే ఆర్డర్ చేసుకుంటాను అనమాట. సో నేనైతే పెట్టుకుంటూ ఉంటాను. నేను ఇన్ కేసు ఎప్పుడైనా సరే పింక్ కలర్ డ్రెస్, వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు పింక్ పెట్టుకుంటాను, పింక్ కలర్ డ్రెస్ వేసినప్పుడు వైట్ అలా పెట్టుకుంటాను, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ అలాగే గోల్డ్ ఇలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఒకసారి ఈ ప్రోడక్ట్ యొక్క మనకి ప్రైస్ ఎంత పడింది, ఒరిజినల్ ప్రైస్ ఎంత, మనకి ఆఫర్లో ఎంతకు వచ్చింది, ఇవన్నీ కూడా నేను మీకు అయితే చెప్తాను ఇప్పుడు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది గైస్, నేనైతే యూజ్ చేశాను. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అని అయితే నేను చెప్తాను. సో గైస్ ఇది వచ్చేసి లైక్ నాట్ టర్బన్ హెయిర్ బ్యాండ్ బెడెడ్ హెడ్ బ్యాండ్స్ అనమాట, యాక్సెసరీస్ 4 pieces, దట్టు మల్టీ కలర్ అనమాట. చాయిస్ ఆఫ్ కలర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎవరైనా విమెన్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇది మనకి వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 450 రూపీస్. ప్యాక్ ఆఫ్ 4 అని చెప్పాను కదా, ఇది 450 రూపీస్ 4 కలిపి. అప్పుడు నేను ఏఎంబి మాల్లో ఒకటే చిన్న హెయిర్ బ్యాండ్ ఒకటే 450కి కొన్నాను. ఇది వచ్చేసి అన్ని కలిపి 450. దట్టు నాకు ప్రీపెయిడ్ అండ్ అలాగే కార్డు యూజ్ చేసినందుకు ఆఫర్స్ అండ్ అలాగే ప్లాట్ఫామ్ ఆఫర్స్, ఇవన్నీ కొన్ని కూపన్స్, ఇవన్నీ కలిపి నాకైతే ఈ 4 హెయిర్ బ్యాండ్స్ కూడా 136 రూపీస్కి అయితే వచ్చేసాయండి. జస్ట్ 138 రూపీస్. సో 4 హెయిర్ బ్యాండ్స్ దట్టు. సో నాకైతే చాలా మంచి ఆఫర్ అనిపించింది. నాకు ఇప్పుడు ఏంటి అంటే ఓల్డ్ హెయిర్ బ్యాండ్స్ పాడైపోయినాయి, కొత్తగా కొనుక్కోవాలని చెప్పేసి నేనైతే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. సో ఇవి మనకి అమెజాన్లో, మింత్రాలో, ఫ్లిప్కార్ట్లో అయితే మినిమం 800 అయితే ఉన్నాయి ప్యాక్ ఆఫ్ 4. సో అంత వేస్ట్ ఆఫ్ మనీ కాబట్టి నేనైతే మీషోలో చెక్ చేశాను. సో నాకు ఐడియా వచ్చింది మీషోలో ప్రోడక్ట్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి బల్క్లో ఒక 10 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అండి. సో ఇవాళ వీడియోలో ఏంటంటే హెయిర్ బ్యాండ్స్తో మీకు చూపిద్దాము అని చెప్పేసి నేనైతే మీ ముందు తీసుకొచ్చాను అనమాట. చాలామంది తెలియక బయట కొనేసుకుంటూ ఉంటారు, బయట జనరల్ స్టోర్స్లో లైక్ ఆఫ్లైన్ స్టోర్స్లో కొనేసుకుంటారు, ఆన్లైన్లో కూడా ఎక్కువ మంది అమెజాన్ మింత్రాలోనే కొనుక్కుంటూ ఉంటారు. మీషోలో అయితే మనకి మంచి క్వాలిటీగా ఉంటాయి ప్రోడక్ట్స్. ఎప్పుడో కానీ డ్యామేజ్ ప్రోడక్ట్ రాదు. ప్రస్తుతం అయితే నాకు ఎప్పుడు కూడా డ్యామేజ్ ప్రోడక్ట్ అనేది రాలేదండి. చాలా రోజుల నుంచి మీషో కూడా వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎప్పుడు కూడా నాకైతే డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే రాలేదు. నాకైతే చాలా మంచి ఆఫర్ అనిపించింది. సో జస్ట్ ప్యాక్ ఆఫ్ 4 మల్టీ కలరు 130 రూపీస్కి అయితే నాకైతే చాలా మంచి ఆఫర్ అనిపించి నేనైతే వెంటనే ఆర్డర్ చేసేసుకున్నాను. అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. గైస్ ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను నా యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లింక్స్ మ్యాటర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. గైస్ మీతో ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ నేను స్టార్ట్ చేసి 1 year అవుతుంది. సో 1 yearలో నాకైతే ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే ఇన్కమ్ జనరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందనమాట. సో ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి లైక్ $8.8, $8.8 అంటే లైక్ 750. సో అలా 750 రూపీస్ అలా నాకైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. సో చాలా హ్యాపీ అనమాట. సో నేను చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూశాను, ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఉంటారో యూట్యూబ్ ఛానల్ అనేది వాళ్ళకి మినిమం 2 to 3 years పడుతుంది అనమాట మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి. సో ఈవెన్ దో 1000 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేసిన 4000 వాచ్ అవర్స్కి అనేది డిలే అయిపోద్ది అనమాట. షార్ట్స్ అయినా సరే 10 million వ్యూస్ రావాలి కదా, సో డిలే అయిపోద్ది. బట్ ఏంటి అంటే నా ఛానల్కి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఏంటి అంటే చాలా త్వరగా వితిన్ 11 monthsలోనే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో మీ అందరికీ కూడా నా తరపు నుండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ గాయస్ మీతో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది ఏంటి అంటే మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట. లైక్ సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్స్ అండ్ అలాగే షాపింగ్, లైక్ ఇంకా సూపర్ స్టిక్కర్స్, ఇవన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట. అవన్నీ కూడా నేను ఎనేబుల్ చేశాను. సో ఈ మెంబర్షిప్స్ అంటే ఏంటి అనేది నేను ఒకసారి మీకు హై లెవెల్లో చెప్తాను. సో చాలామందికి తెలీదు, లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నాం కదా అయిపోయింది కదా అనుకుంటారు. సో అలా కాకుండా ఏంటి అంటే సో ఎవరికైతే మానిటైజేషన్ కంప్లీట్ అయిందో సో వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ నుంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ఎలా అయితే మంత్లీ మనకి యూట్యూబ్ శాలరీ ఇస్తుందో అది కాకుండా మనకి మెంబర్షిప్స్ అనేవి ఉంటాయండి. సో మెంబర్షిప్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే సో మెంబర్షిప్స్ వల్ల క్రియేటర్స్కి బెనిఫిట్ ఉంటుంది అండ్ అలాగే వ్యూవర్స్
సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో, కంటెంట్ వాచ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో అది ఏంటి అంటే, సో మీరు మీకు నచ్చిన కంటెంట్ నాకు రికమెండ్ చేయొచ్చు. సో నేను ఏదైతే కేటగిరీస్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నానో ప్రజెంట్ ఏంటి అంటే మన ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అనేది ఉందండి. సో మీరు చూసుకుంటే నేను ట్రావెల్ రిలేటెడ్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా, ఏమన్నా వెకేషన్కి వెళ్ళినా, ట్రావెల్ చేసిన ఇవన్నీ కూడా వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంట్లో మా మమ్మీ కుకింగ్ వ్లాగ్స్, నేను ఎప్పుడైనా కుక్ చేసిన నా కుకింగ్ వ్లాగ్స్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఫ్యామిలీ కంటెంట్ కూడా. సో సరదాగా ఫ్యామిలీ అందరం ఎక్కడికన్నా వెళ్ళినా, అండ్ అలాగే ఇంట్లో ఏదైనా యాక్టివిటీస్ జరిగినా, లైక్ ఫన్ యాక్టివిటీస్ కానీ ఏమైనా జరిగినా అవి కూడా వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. లైక్ అండ్ అలాగే సమ్ టైమ్స్ ఏంటి అంటే మా చింటుగాడి వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నా ఆఫీస్ రిలేటెడ్ మేము ఎప్పుడైనా సరే కార్పొరేట్ అవుటింగ్స్కి వెళ్ళినా, టీమ్ లంచ్ కానీ టీమ్ డిన్నర్ కానీ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగినా కూడా అవి కూడా వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మల్టిపుల్ మిక్స్డ్ కంటెంట్ అనేది మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాం జరుగుతుంది అనమాట. సో థింగ్ ఏంటి అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది నీడ్ ఉండదు. సో కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకు ఓన్లీ కుకింగ్ రిలేటెడ్ వ్లాగ్సే కావాలి. అండ్ అలాగే ఓన్లీ షాపింగ్ రిలేటెడ్ బడ్జెట్ ఫైండ్స్ వ్లాగ్సే కావాలి. కొంతమంది ఉంటారు ఓన్లీ కార్పొరేట్లో వ్లాగ్సే కావాలి. మరి కొంతమంది ఉంటారు సబ్స్క్రైబర్స్, సో వాళ్ళకి ఏంటి అంటే ఓన్లీ ట్రావెల్, ఎక్స్ప్లోర్ అయ్యే వీడియోసే కావాలన్నమాట. సో నేనేంటంటే మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేయడం వల్ల వెయిటింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి వెయిటింగ్ ఉంటుంది. అండ్ అలాగే అన్నెసెసరీ వ్లాగ్స్ అనేవి వాళ్ళు వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే ఈ మెంబర్షిప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చిన కంటెంట్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది వయా మెంబర్షిప్స్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, లైక్ మీరు నెట్ఫ్లిక్స్ కానీ, ఆహా కానీ, సో డిజ్నీ ప్లస్ కానీ, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా. సో అలా మన ఛానల్కి కూడా ఈ మెంబర్షిప్స్ అనేవి సబ్స్క్రిప్షన్ అనమాట. లైక్ మంత్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెంబర్షిప్స్ అనేవి క్రియేట్ చేశానండి. సో ఏంటి అంటే చాలామందికి మిక్స్డ్ కంటెంట్ అవసరం ఉండదు కదా. కొంతమందికి ఏంటి అంటే ఓన్లీ మా మమ్మీ కుకింగ్ వ్లాగ్సే కావాలి. సో ఓన్లీ కుకింగ్ వ్లాగ్సే నేను అప్లోడ్ చేస్తాను. దట్టు ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ కోసం. సో అది నేను మమ్మీస్ చెఫ్ స్క్వాడ్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్స్ అనేది క్రియేట్ చేశాను. లైక్ గ్రూప్ అనమాట, ఒక లెవెల్. అండ్ అలాగే మన చింటుగాడి బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళ కోసం చింటూ పాస్ క్లబ్ అనేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను. అండ్ అలాగే ఎవరైతే మన ట్రావెల్ వ్లాగ్స్ కావాలి, ఎక్స్ప్లోర్ అయ్యే వ్లాగ్స్ కావాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ అని చెప్పేసి అనదర్ మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశానండి. ఓన్లీ మాకు బడ్జెట్ ఫైంటే కావాలి, లైక్ ఓన్లీ షాపింగ్ వ్లాగ్స్, అన్బాక్సింగ్ వ్లాగ్స్, రివ్యూ వ్లాగ్స్ ఇవే కావాలి అనుకుంటారో సో వాళ్ళ కోసం అయితే నేను సెపరేట్గా బడ్జెట్ షాపర్స్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో అందులో ఏంటి అంటే ఓన్లీ మన బడ్జెట్ రిలేటెడ్, లైక్ షాపింగ్ రిలేటెడ్ కంటెంటే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అండ్ అలాగే ఇలా డిఫరెంట్గా నేనైతే కార్పొరేట్ వైబ్స్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనేది నేను క్రియేట్ చేశానండి. ఇన్ కేస్ మీకు కానీ ఐడియా కావాలి అనుకుంటే మీరు ఒకసారి నా ఛానల్ అనేది ఓపెన్ చేస్తే ఈవెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. మన యూట్యూబ్ ఛానల్లో కింద జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. వన్స్ మీరు జాయిన్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీ కేటగిరీస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. అది బెనిఫిట్. సో ఎందుకంటే మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో క్రియేటర్గా మాకు తెలుస్తుంది. అండ్ అలాగే మీకు అప్లోడ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. సో నేను చాలామంది ఓన్లీ కార్పొరేట్ వ్లాగ్సే కావాలనుకుంటారు. నేను ఒక రాకిల్ టీమ్ అవుటింగ్కి వెళ్ళాను, అది చూసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ కంటెంటే ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి. బట్ నేను ఎప్పుడో అప్లోడ్ చేస్తాను, మధ్యలో నేను షాపింగ్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ పెట్టుకుంటాను. సో అలాంటప్పుడు ఆ సబ్స్క్రైబర్స్కి యూజ్ ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు కార్పొరేట్ వైబ్స్ అనే మెంబర్షిప్స్కి సబ్స్క్రైబ్ అయితే నేను వాళ్ళ కోసం పర్టికులర్గా వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలో వాళ్ళకి ఆఫీస్ రిలేటెడ్ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే బేస్డ్ అపాన్ సబ్స్క్రైబర్ మైండ్ సెట్, సబ్స్క్రైబర్ యొక్క డిపెండెన్సీ, లైక్ వాళ్ళ చాయిస్ ప్రకారం మనమైతే కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇలా మనకి మెంబర్షిప్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో ప్రైజెస్ మ్యాటర్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. చాలా మినిమల్ ప్రైజెస్ అనేది నేను పెట్టాను అనమాట.
సో మెంబర్షిప్స్ అనేవి లైక్ 15 రూపీస్ నుంచి 10,000 వరకు ఉన్నాయి. నేను చాలా మినిమల్ 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 55 ఇలా లైక్ 100 బిలో, లైక్ ఒక 60 రూపీస్ బిలోనే పెట్టాను అనమాట. సో ఎందుకంటే చూద్దాము సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చూడడం అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగిందండి. సో మెంబర్షిప్స్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసుకోవచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా మెంబర్షిప్ యొక్క లింక్స్ అనేది ఇస్తాను అనమాట. ఇన్ కేస్ మీకు జాయిన్ బటన్ కనపడలేదు అనుకుంటే మీరు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా జాయిన్ బటన్కి మీరు రీడైరెక్ట్ అవుతారనమాట. అండ్ అలాగే గాయస్ లైక్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీకు కానీ నా వ్లాగ్స్ నచ్చాయి, సో మీకు యూస్ఫుల్ అయ్యాయి, మీరు ఎంజాయ్ చేశారు, సో మీకు బాగా అనిపించింది అనుకుంటే మీరు మీ తరపున నాకు వయా సూపర్ థ్యాంక్స్ ద్వారా అప్రిషియేషన్ అనేది తెలియజేయచ్చు అనమాట. సో సూపర్ థ్యాంక్స్ కూడా మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్కి రైట్ సైడ్లో మనకి కనిపిస్తుంది. సో మీరు నాకు సూపర్ థ్యాంక్స్ కూడా తెలియజేయచ్చు. సో నాకు తెలుస్తుంది ఎంతమంది వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్నారు, నచ్చుతున్నాయి నచ్చట్లేదా అని చెప్పేసి మనకి సూపర్ థ్యాంక్స్ కూడా ఎనేబుల్ అయిందండి. సో అండ్ అలాగే గైస్ ఇంకోటి ఏంటి అంటే, ఈ మధ్యన మనకి వీడియోస్కి వాచ్ కూడా బాగా వస్తుంది వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో డైలీ ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. డైలీ ఒక షార్ట్ వీడియో 2 or 3 డేస్కి ఒక లాంగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు వాచ్ చేయండి. వీడియోస్కి అయితే షార్ట్ వీడియోస్కి మినిమం 1K వ్యూస్ అయితే వస్తున్నాయన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను గివప్ ఇవ్వకుండా ఎంత కష్టం ఉన్నా నా వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇలా ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తున్నందుకు ఏంటి అంటే మంచిగా ఇలా వ్యూస్ రావడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా అప్రిషియేషన్గా ఉందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే షార్ట్స్, మన యూట్యూబ్ షార్ట్స్కి అయితే చాలా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయండి. మినిమం 1K అంటే మాటలు కాదు, నాకు 1 year పట్టిందనమాట. సో మినిమం ఎవ్రీ షార్ట్ 1K వ్యూస్ రావడానికి నాకు 1 year టైం అయితే పట్టింది. చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది ఉన్నారు, చాలామంది చెప్తున్నారు మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 2 years అయినా 3 years అయినా మాకు మానిటైజేషన్ అవ్వలేదు, కంటెంట్ స్ట్రైక్స్ అనేవి పడ్డాయి, కంటెంట్ వైలేషన్స్ వచ్చి ఛానల్స్ అనేవి తీసేశారు, ఫస్ట్ ఇన్కమ్ కూడా తీసుకోలేదు, మానిటైజేషన్ అవ్వకుండానే కష్టం అంతా పోయిందని చెప్పేసి. సో మీరు ఎప్పుడు కూడా మీరు ఓన్ కంటెంట్ పెట్టండి, వీడియోస్ చేయండి. దట్టు ఏంటి అంటే మీరు కంటిన్యూస్గా పెట్టాలి, వీడియోస్ అప్లోడ్ చేసేది ఎప్పుడు కూడా కంటిన్యూటీ ఉండాలి. డైలీ 1 షార్ట్ పెట్టండి. 2 to 3 weeks కానీ లైక్ 2 to 3 డేస్కి కానీ 1 week కానీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. సో మీకు మీ ఛానల్ అనేది ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో గైస్ ఇదన్నమాట మనం ఛానల్ యొక్క మెంబర్షిప్స్, మానిటైజేషన్ అప్డేట్ అండ్ అలాగే సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ కూడా మీరైతే యూజ్ చేసుకోండి. అలాగే గాయస్ మీకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీ కమెంట్స్ కానీ సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ అన్నీ కూడా చదువుతాను, మీ కమెంట్స్ అన్నింటికి కూడా నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చిన క్యూట్ హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్ అయితే మీకు చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్ని మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.